Welcome to Sarachandra IAS Academy. Myself Manikanta. In this video, we will delve into the objectives, advantages, and various aspects of the Swamitwa scheme. So recently, Prime Minister Narendra Modi distributes around 65 lakh property cards under Swamitwa scheme, and total property cards distributed to reach 2.25 crore milestone. So that in this context, మనం స్వమిత్వ స్కీమ్కి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. రైట్, స్వమిత్వ స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, రైట్, అలానే స్వమిత్వ స్కీమ్ని ఏ ఇయర్లో తీసుకురావడం జరిగింది, ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమా లేదంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమా, రైట్, అలానే స్వమిత్వ స్కీము ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది, అలానే స్వమిత్వ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ అండ్ ఆల్సో సిగ్నిఫికెన్స్, సో అడ్వాంటేజెస్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. సో దీని గురించి పంచాయతీరాజ్ మినిస్టర్ ఏమన్నారంటే, స్వమిత్వ స్కీమ్స్ కన్సెన్సస్ బేస్డ్ అప్రోచ్ రిజాల్వ్స్ విలేజ్ డిస్ప్యూట్స్ అండ్ ఫాస్టర్స్ యూనిటీ. అసలు ఎందుకు ఈ విలేజ్ డిస్ప్యూట్స్ అవ్వచ్చు, యూనిటీ అనేది ఈ స్వమిత్వ స్కీమ్ ద్వారా ఏ విధంగా సాధించగలం, దాని గురించి చూద్దాం. అలానే ప్రాపర్టీ కార్డ్స్ ఎనేబుల్ ఫార్మల్ క్రెడిట్ యాక్సెస్, ఎంపవర్ ఉమెన్, మేక్ విలేజెస్ సెల్ఫ్ రిలయంట్. సో ఈ స్వమిత్వ స్కీమ్ వల్ల కేవలం ప్రాపర్టీ కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా దానివల్ల ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనేసి మనకి పంచాయతీరాజ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. సో ఏం చెప్పారు, క్రెడిట్ యాక్సెస్ ఏదైతే ఉందో అది ఫార్మల్గా అందుతుందన్నారు, ఉమెన్ ఎంపవర్మెంటు, అలానే విలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి సెల్ఫ్ రిలయంట్గా కూడా మారడానికి చాలా వరకు స్కోప్ ఉందని చెప్పారు. సో ఈ కాంటెక్స్లోనే మనం స్వమిత్వ స్కీమ్ యొక్క అడ్వాంటేజెస్, సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. రైట్, మేజర్గా దీంట్లో ఈ అంశాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ చూసుకుంటే స్వమిత్వ స్కీమ్. సో ఇండియా ప్లాన్స్ టు ప్రిపేర్ డిజిటల్ మ్యాప్స్ ఆఫ్ ఆల్ ఇట్స్ 6 lakh villages and pan India 3D maps will be prepared for 100 cities. సో దట్ స్వమిత్వ స్కీమ్ ఏంటి, సో స్వమిత్వ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో ఒకసారి చూద్దాం. సో స్వమిత్వ స్టాండ్ ఫర్ సర్వే ఆఫ్ విలేజెస్ అబాడీ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా. సో దట్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో స్వమిత్వ ఇచ్చి దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడగడానికి కూడా చాలా వరకు స్కోప్ ఉంటుంది. కాబట్టి స్వమిత్వ స్టాండ్ ఫర్ సర్వే ఆఫ్ విలేజెస్ అబాడీ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. సో ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమా, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి, కేవలం సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఫైనాన్షియల్ రిసోర్సెస్ అన్నీ కూడా సమకూర్చుకుంటుంది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా కూడా ఇవ్వాల్సిన పని లేదు. సో ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సో ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ కిందకి వస్తుంది. ఇట్ ఈస్ ఏ కొలాబరేటివ్ ఎఫర్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, స్టేట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్, స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అండ్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా కొలాబరేటివ్ అప్రోచ్తో, కన్సెన్సస్ బేస్డ్ అప్రోచ్తో ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ స్కీమ్ని నేషనల్ వైడ్గా ఎప్పుడు లాంచ్ చేయడం జరిగిందంటే, నేషనల్ పంచాయతీరాజ్ డే 24th April 2020 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఎప్పుడు 24th April 2020 ఈ స్కీమ్ని నేషనల్ వైడ్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, సో ద స్కీమ్ ఈజ్ రిఫార్మేటివ్ స్టెప్ టువర్డ్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ క్లియర్ ఓనర్షిప్ ప్రాపర్టీ ఇన్ రూరల్ ఇన్హాబిటెడ్ ఏరియాస్. సో మోస్ట్లీ మనకి రూరల్ ఏరియాస్లో చూసుకుంటే ల్యాండ్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రెవెన్యూ సోర్స్. అయితే ఈ ల్యాండ్కి సంబంధించి ప్రాపర్గా డాక్యుమెంటేషన్ అనేది లేదు. అట్ ది సేమ్ టైం ఈ డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల ఓనర్షిప్ రైట్స్ అనేవి ఎవరికి సంబంధించిన అనే దాని మీద ప్రాపర్గా క్లారిటీ లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే సివిల్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు పెరుగుతున్నాయి. సో మేజర్గా మన సుప్రీంకోర్టు అవ్వచ్చు, లేకపోతే హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్లో పెండింగ్ కేసెస్ అంత ఎక్కువగా పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ సివిల్ రిలేటెడ్ డిస్ప్యూట్సే. అందులో మేజర్గా ఏంటంటే ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎందుకు ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉన్నాయంటే ప్రాపర్గా డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల. సో ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీని అంతటినీ అడ్రస్ చేస్తూ తీసుకొచ్చినటువంటి స్కీమే ఈ స్వమిత్వ స్కీమ్. రైట్, అయితే ఇందులో ఏ విధంగా ప్రాపర్టీ రైట్స్ అందిస్తారు అవన్నీ ఏంటుంటాయంటే, సో మ్యాపింగ్ ఆఫ్ ల్యాండ్ పార్సెల్స్ యూజింగ్ డ్రోన్ టెక్నాలజీ. సో డ్రోన్ టెక్నాలజీ సహాయంతో మొత్తం ల్యాండ్ పార్సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. సో దట్ ప్రాపర్టీ రైట్స్
ఎవరెవరికి ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ప్రొవైడింగ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ టు విలేజ్ హౌస్ హోల్డ్స్ ఓనర్స్ విత్ ఇష్యూయన్స్ ఆఫ్ లీగల్ ఓనర్షిప్ కార్డ్స్. సో దట్ ఇక్కడ ప్రాపర్టీ కార్డ్స్ అవ్వచ్చు, టైటిల్ డీడ్స్ అనేవి ప్రాపర్టీ ఓనర్స్కి ఇచ్చాము అంటే ఖచ్చితంగా ఏం జరుగుతుంది, వాళ్ళకి క్రెడిట్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫార్మల్గా అందడానికి స్కోప్ ఉంది. సో ఈ విధంగా ఈ 2 అంశాలకి ప్రాధాన్యతనిస్తూ ఈ స్వామిత్వ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఇక్కడ మనం ఇంపార్టెంట్గా ఇఫ్ ఇన్ కేస్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఎలా అడగడానికి స్కోప్ ఉంటుంది, అసలు స్వామిత్వ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్, సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది అడగడానికి చాలా వరకు స్కోప్ ఉంది. సో ఒకటి, ఈ స్వామిత్వ స్కీమ్ వల్ల ఇంక్లూజివ్ సొసైటీ అనేది ఏర్పడుతుంది. రైట్, అలానే సస్టైనబుల్ హ్యాబిటేట్. సో ప్రాపర్టీ రైట్స్ అనేవి క్లారిటీగా ఉండటం జరుగుతుంది కాబట్టి సస్టైనబుల్ హ్యాబిటేట్స్ అనేది వస్తుంది. రైట్, అలానే ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా సాధించడం జరుగుతుంది. సో ఇంక్రీజ్ ఇన్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్. సో దట్ ఇక్కడ ప్రాపర్టీ రైట్స్ అనేవి ప్రాపర్గా ఉండటం వల్ల ఖచ్చితంగా ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా సాధించగలం. అండ్ ఆల్సో ల్యాండ్ గవర్నెన్స్లో చాలా వరకు రిఫార్మ్స్ అనేవి వస్తాయి. సో రెగ్యులేటెడ్ ప్రాపర్టీ మార్కెట్స్, రైట్, అలానే సోషియో ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంక్లూజివ్ సొసైటీ అనేది సాధ్యపడుతుంది. సో ఒకటి, స్వామిత్వ స్కీమ్ వల్ల ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా వస్తుంది? ఇట్ ఈస్ టు ప్రొవైడ్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ టు రూరల్ రెసిడెంట్స్ బై అలౌయింగ్ దేర్ ల్యాండ్ ఆర్ ప్రాపర్టీ టు బి యూజ్డ్ యాజ్ అసెట్స్ ఫర్ లోన్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్. సో దట్ ఈ విధంగా ఇప్పుడు ఇంతవరకు కూడా ప్రాపర్టీ రైట్స్ అంత క్లియర్గా లేవు. సో ఈ విధంగా స్వామిత్వ స్కీమ్ వల్ల ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ కట్గా ఉండటం వల్ల వాళ్ళకి ఫార్మల్ క్రెడిట్ యాక్సెసిబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఫార్మల్ క్రెడిట్ యాక్సెసిబిలిటీ పెరిగిందంటే ఖచ్చితంగా వీళ్ళు ఇంటర్మీడియరీస్ మీద ఆధారపడడం తగ్గిస్తారు. సో దట్ వీళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఈ స్వామిత్వ స్కీమ్ వల్ల సాధించవచ్చు. అలానే ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ల్యాండ్ రికార్డ్స్ కూడా చాలా అక్యూరేట్గా ఉండడానికి స్కోప్ ఉంటుంది. సో ఇంతవరకు కూడా ల్యాండ్ రికార్డ్స్ అనేది డిజిటలైజేషన్ జరగలేదు. సో 2013 నుంచి ల్యాండ్ రిలేటెడ్ యాక్ట్స్ చాలా వచ్చినప్పటికీ కూడా డిజిటలైజేషన్ అనేది అంతంత మాత్రంగానే ఉంది. సో ఎప్పుడైతే ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా డిజిటలైజేషన్ జరుగుతాయో అప్పుడు ల్యాండ్ రికార్డ్స్ అన్నీ అక్యూరేట్గా ఉంటాయి. సో ల్యాండ్ రికార్డ్స్ అన్నీ అక్యూరేట్గా ఉంటే ఏమవుద్ది, సివిల్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చాలా వరకు కంట్రోల్ చేయగలం. రైట్, అలానే ప్రాపర్టీ ట్యాక్స్ డిటర్మినేషన్ అనేది కూడా వస్తుంది. సో టు డిటర్మైన్ ప్రాపర్టీ ట్యాక్స్ విచ్ విల్ ఐదర్ యాక్యురేట్ టు గ్రామ పంచాయత్ డైరెక్ట్లీ ఆర్ కాంట్రిబ్యూట్ స్టేట్ ఎక్స్చెకర్. సో దట్ ఇక్కడ ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది మనం గ్రామ పంచాయతీస్ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఈ రెండిట్లో ఎవరికైనా మంచిగా ఫైనాన్షియల్ రీసోర్సెస్ అనేది పెరగడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. రైట్, అలానే గవర్నమెంట్ యూజ్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ సిగ్నిఫికెన్స్గా చెప్పుకోవచ్చు. టు సపోర్ట్ వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ విత్ ప్రాపర్ సర్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ GIS మ్యాప్స్. రైట్, అలానే గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ రిలేటెడ్ ప్లాన్స్ ఏవైనా వేయాలన్నా కూడా ఈ స్వామిత్వ స్కీమ్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఇందాక చెప్పినట్టే డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా వరకు రిజాల్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఈ స్కీమ్ వల్ల చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయని మనకు తెలుస్తుంది. అయితే ఈ స్కీమ్ యొక్క అవసరం ఏంటి, వాట్ నీడ్ ఫర్ ద స్వామిత్వ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారంటే, సో మేజర్గా ఈ స్కీమ్ వల్ల రూరల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో రూరల్ సెక్టార్లో రూరల్ ఎకానమీలో ఉన్నటువంటి చాలా వరకు ల్యాండ్ రికార్డ్స్ యాక్యురేట్గా లేవు. సో ఈ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ యాక్యురేట్గా ఉండాలి కాబట్టి ఇటువంటి స్కీమ్స్ అవసరం. ఎప్పుడైతే రూరల్లో ల్యాండ్ రికార్డ్స్ యాక్యురేట్గా ఉంటాయో రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధి కూడా మనం సాధించగలం. రైట్, ఇది మాత్రమే కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్ ప్రాపర్టీ రిలేటెడ్ రైట్స్ అనేవి కూడా వాళ్ళకి క్లియర్ కట్గా తెలుస్తాయి. రైట్, ఇటువంటి అంశాలు చాలా వరకు ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ఇట్ విల్ ఆల్సో హెల్ప్ టు ప్రివెంట్ ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబ్స్ ఇన్ విలేజెస్ త్రూ స్ట్రిక్టర్ రూల్స్ అండ్ డాక్యుమెంటేషన్. రైట్, ఇది మాత్రమే కాకుండా స్వామిత్వ ప్రాపర్టీ కార్డ్ కెన్ సర్వ్ యాజ్ ఎ టెంపరరీ ఐడెంటిఫికేషన్ ఫర్ ల్యాండ్ ఓనర్స్. సో ఈ అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ స్వామిత్వ స్కీమ్ అనేది అవసరమని తెలుస్తుంది. అవసరమని తెలిసినాక తర్వాత దీని యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ లేదంటే అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఈ అంశాలను చూస్తే తెలుసుకోవచ్చు. అయితే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇటువంటి అంశాల గురించి అడగడానికి చాలా ఎక్కువగా స్కోప్ ఉంటుంది. ఏంటి, స్వామిత్వ స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటని అడగచ్చు, ఏ ఇయర్లో దీన్ని తీసుకురావడం జరిగింది, ఏ మినిస్ట్రీ కంట్రోల్లోకి వస్తుంది, ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమా, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమా, ఇటువంటివి మనకి ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో అడుగుతారు. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా.
రేపటి క్లాస్లో ఇంకొక కరెంట్ ఇష్యూతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.